హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సెమీ కండక్టర్ ల్యాబ్స్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో ఇదైతే ఒక గవర్నమెంట్ సంస్థ అన్నమాట. సో మీకు 40,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. సో మీకు అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే జాబ్స్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, మీరైతే ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్ గా అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అని చెప్పి కనబడుతుంది. 27 జనవరి నాడైతే అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ మీకు సెమీ కండక్టర్ ల్యాబొరేటరీకి సంబంధించి ఇదైతే అఫీషియల్ గా అటానమస్ బాడీ అన్నమాట. ఇది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ లో. సో మనకి 27 జనవరి నుంచి ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్ట్ అయితే అవడం జరిగింది. సో మీరు 26 ఫిబ్రవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మీకు మార్చిలో అయితే ఉంటుందన్నమాట. సో ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. సో కంపల్సరీగా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ కి సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మీకు 25,000 నుంచి 81,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని కేటగిరీస్ లో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పించారు. సో మీరు ఎలాంటి బ్రాంచ్ లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా, డిగ్రీ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే యూజ్ ఆఫ్ కంప్యూటర్స్, సో కంప్యూటర్స్ కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ డిజైరబుల్ అని ఇచ్చారు. సో డిజైరబుల్ అంటే మ్యాండేటరీ అయితే కాదు, మీకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఎవరైతే డిగ్రీ చేసినా మీరు, లేకపోతే బీఎస్సీ, బీకామ్, లేకపోతే బీసీఏ, బీటెక్ ఇలాంటివి ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మీరు 472 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిన వాళ్ళందరూ అయితే 800 ప్లస్ జిఎస్టీ అంటే 944 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇంత ఉందని చెప్పి ఆలోచించమాకండి. ఎవరైతే జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో సీరియస్ గా ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. సో ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ అయితే 28 ఫిబ్రవరి అని చెప్తుంది. కాకపోతే మనకి అప్లై చేసుకోవడానికి డేట్ అనేది 26 ఫిబ్రవరి లోపల అయితే అప్లై చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు దానికంటే ముందులో అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్ అనమాట. ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అయితే రాదు. సో అది మాత్రం చూసుకుని అప్లై చేయండి. సో ఇక్కడ మీకు పే అండ్ అలవెన్సెస్ అని చెప్పింది. అసిస్టెంట్ జాబ్ కి సంబంధించి లెవెల్ 4 పే స్కేల్ అయితే ఉంటుంది. సో 25,000 నుంచి 81,000 లోపల. సో మీకు ఇనీషియల్ పే అయితే 25,000 పర్ మంత్ అనమాట. 500 పర్ మంత్. ఇది ఇనీషియల్ బేసిక్ పే మాత్రమే. దాంతో పాటు మీకు డియర్నెస్ అలయన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలయన్స్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ అలయన్స్ ఉంటుంది, తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ కి సంబంధించిన అన్నిటి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత లీవ్, ట్రావెల్ అండ్ కన్సెషన్, తర్వాత సబ్సిడీ, క్యాంటీన్ ఫెసిలిటీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతుంది. సో అడ్వాన్స్ పేమెంట్ కూడా అయితే మీకు ఇస్తారనమాట హౌస్ కన్స్ట్రక్షన్ కి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. సో తప్పకుండా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది పబ్లిక్ సెక్టార్ కి సంబంధించింది కాబట్టి సో మీకైతే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అన్ని బెనిఫిట్స్ అయితే మీకు వర్తించడం జరుగుతాయి. ఏజ్ లిమిట్ అయితే మనకి మాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు.
సో 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీకి ఇంకా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో అవి కూడా అయితే చూసి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అయితే మీరు డాక్యుమెంటేషన్‌లో అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేప్పుడు. కాబట్టి ముందలగానే పీడీఎఫ్ చేసుకొని ఉంచుకోండి. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పుంది. సో మీరైతే వెబ్‌సైట్‌లో అయితే మీరు మన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో మీరైతే దాంట్లోకి వెళ్లి వెబ్‌సైట్‌కెళ్ళి అఫీషియల్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. 27థ్ జనవరి నుంచి 26థ్ ఫిబ్రవరి లోపల అయితే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవాల్సింది ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ అయ్యి ఇప్పుడు మీరైతే అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి దానికి సంబంధించినవి మళ్ళీ తర్వాత సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేసి ఫైల్స్ అనేవి తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా అయితే అప్లోడ్ చేసి ఫైనల్‌గా మీకు అన్ని డీటెయిల్స్ అయితే అన్ని సబ్మిట్ చేసి ఎంటర్ చేసి ఫైనల్‌గా మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కంప్యూటర్‌కి సంబంధించి ఎవరైతే బీటెక్ చేశారో మీరు బీటెక్ చేసినా లేకపోతే బీఎస్సీ ఐటీ చేసినా లేకపోతే బీసీఏ చేసినా మీరైతే కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి ఉంటారు కాబట్టి ఐటీ ఫీల్డ్‌కి సంబంధించి. సో మీరైతే ఎలాంటి సర్టిఫికేషన్ వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఏం లేదు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కంప్యూటర్ కానీ సంబంధించిన వాళ్ళు సో వాళ్ళైతే ఐఎస్ఓ 9001 సర్టిఫైడ్ ఎనీ కంప్యూటర్ బేస్డ్ సర్టిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో 120 అవర్స్‌ది గాని, 3 మంత్స్‌ది గాని. సో ఈ కంపల్సరీగా అయితే మీరు ఈ సర్టిఫికేషన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాన్ కంప్యూటర్ బేస్డ్ ఆర్ నాన్ ఐటీ బేస్డ్ ఎవరైతే చదువుతారో సో బీఎస్సీఏ గాని, బీఎస్సీ ఐటీ గాని, బీటెక్ కంప్యూటర్ సైన్స్ గాని, ఏఐ గాని లేకపోతే ఐటీ కానీ సో వాళ్ళు ఎలాంటిది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో కంప్యూటర్ ఫీల్డ్‌లోనే చదువుతారు కాబట్టి. సో మీరిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు మార్చ్‌లో అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరనమాట. ఇక్కడ మార్చ్‌లో అయితే మీకు మార్చ్ 2025కి సంబంధించి 2 వెన్యూస్ అయితే ఉండడం జరిగింది. సో న్యూ ఢిల్లీ గాని లేకపోతే చండీగఢ్ గాని అయితే మీకు జాబ్‌కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్లి అటెండ్ అయితే అవి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎలా మీకు మార్క్స్ అలాట్ చేస్తారని చెప్పి. తర్వాత మీకు సిలబస్ కూడా అయితే ఇచ్చారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని, తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వీటి గురించి అయితే మీకు అడగడం జరుగుతుంది. సో అడ్మిషన్ టు ద ఎగ్జామ్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. సో అడ్మిట్ కార్డ్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. డాక్యుమెంట్స్ సంబంధించి మీరు ఒరిజినల్ వాలిడ్ ఫోటో ఐడీ ప్రూఫ్ కూడా అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇన్ అడిషన్ టు ద అడ్మిట్ కార్డ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ క్యారీ అట్లీస్ట్ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇవన్నీ చెక్ చేసుకుని ఇవన్నీ మీరైతే అప్లై చేయండి. అండ్ ఆల్సో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి మీరు ఈ అన్ని డీటెయిల్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరైతే చూసుకొని ఉంచుకోండి. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా అయితే మీకు ఇచ్చారు. సో దాన్ని బట్టి కూడా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అని చెప్పి ఇచ్చారు. సో కాబట్టి ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కూడా అయితే చదివి మీరైతే అప్లై చేయండి. అండ్ అలాగే మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ క్యాండిడేట్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్లి అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీకి సంబంధించి. సో ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అయితే చదువుకొని అప్లై ఫర్ అసిస్టెంట్ అని చెప్పి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. సో అప్లై చేయడానికి ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ కూడా ఈమెయిల్ ఐడి, తర్వాత మీ ఫోన్ నెంబర్, ఇక్కడ మొబైల్ ఓటీపీ అయితే వస్తుంది. సో అది ఎంటర్ చేసి వెరిఫై చేసేసిన తర్వాత మీరైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అయ్యి మీ అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి పేమెంట్‌కి సంబంధించిన అన్ని పేమెంట్స్ చేసి సో మీరైతే అన్ని డీటెయిల్స్ అన్ని అప్లోడింగ్స్ కూడా అయితే చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని సో ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఆన్‌లైన్‌లో అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు.
సో తప్పకుండా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్స్ కాబట్టి, సో పర్మనెంట్ గా అయితే ఉంటాయి కాబట్టి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ అన్ని వాట్సాప్ గ్రూప్స్ కి. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.